ఎర్రచందనం ఈ పేరు దేశం మొత్తం మారుమోగుతోంది. ఉత్తరాదినైతే ఈ పేరు కూడా తెలియని వారు పుష్ప సినిమా కారణంగా అసలు ఈ రెడ్ శాండిల్వుడ్ ఏంటా అని ఇంటర్నెట్ లో తెగ వెతుకుతున్నారు. అంతేకాదు జాతీయ మీడియా సైతం ఉత్తరాది జనాల కోసం ప్రత్యేక ఆర్టికల్స్ ని ప్రచురించింది. ఇక దీని ధర గురించి తెలిసి ఉత్తరాది జనాలకు మత్తిపోతోంది. ఇక మనమైతే 2 శతాబ్దాలుగా ఈ ఎర్రచందనం గురించి వింటూనే ఉన్నాం. తెలుగు వారికి ఇది కొత్త కాదు, కానీ దీని రేటు వెనుక మిస్టరీ మాత్రం వెంటాడుతూనే ఉంది. అంతేకాదు శేషాచలం అడవుల్లో పెరిగే ఎర్రచందనం వేరు, బయట దేశాల్లో బయట ప్రాంతాల్లో పండించే ఎర్రచందనం వేరు. నక్కకు నాగలోగానికి ఉన్నంత తేడా ఉందంటారు సైంటిస్టులు. అంతెందుకు ఓ రీసెర్చ్ పేపర్ ఎర్రచందనంపై రాసిన ఆర్టికల్స్ చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే. రెడ్ శాండిల్స్ ఇన్ రాయలసీమ రీజియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెన్స్ టు కమర్షియల్ అండ్ మెడికల్ వాల్యూ అనే పేపర్ చూస్తే దీని దమ్మేంటో తెలుస్తుంది. అసలు శేషాచలం అడవుల గొప్పతనం తెలియాలి అంటే యోగి వేమన యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేసిన పరిశోధన గురించి ముందు తెలుసుకోవాలి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఒక మాట అంటాడు, ఇది బంగారం మన దగ్గర మాత్రమే దొరుకుతుంది.